కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా ఖాతా తెరిచింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిసారిగా మేయర్ పీఠం కైవసం చేసుకుంది. కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తిరువనంతపురం విజయం వచ్చే ఏడాది ఎన్నికల్లో కమలం పార్టీకి నైతికంగా బలాన్నిచ్చింది. కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సహజంగా కేరళ అంటే వామపక్షాలకు చిరునామా అనే సంగతి తెలిసిందే. ఇక్కడ సిపిఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, భారతదేశంలో సిపిఎం అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళనే. అయితే కేరళ రాష్ట్రం ఇప్పటికీ కమలం పార్టీకి మింగుడు పడటం లేదు. ప్రస్తుత శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఒక్కరూ లేరు. దీంతో వచ్చే ఏడాది ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలా అని కమలం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. అధికారంలోకి రాకపోయినా కనీసం కొన్ని సీట్లైనా గెలవాలని కమలం పార్టీ పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా ఖాతా తెరిచింది. అది కూడా ఎవరూ నమ్మని రీతిలో. దీంతో బీజేపీ రాజకీయ చరిత్రలో ఇది చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. కేరళ లోకల్ బాడీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిసారిగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇది కేరళ చరిత్రలోనే భారతీయ జనతా పార్టీకి మొదటి మేయర్ పదవిగా నమోదవుతుంది. తిరువనంతపురం కార్పొరేషన్లో మొత్తం 101 వార్డులు ఉండగా ఎన్డీఏ 50 సీట్లు గెలుచుకోవడం విశేషం. ఒక అభ్యర్థి మరణం కారణంగా అక్కడ ఎన్నిక జరగలేదు. దీంతో తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్కు 29 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు 19 సీట్లు, ఇండిపెండెంట్లు మరో 2 సీట్లు గెలుచుకున్నారు. చాలా మున్సిపాలిటీలో బీజేపీకి సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగటం విశేషం. ఈ ఫలితంతోనే బీజేపీ మేయర్ పదవిని దక్కించుకోవడంతో అక్కడి బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కాగా 2020 ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 52 సీట్లు గెలుచుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుంది. కాగా బీజేపీ 35 సీట్లు, యూడీఎఫ్ 10 సీట్లకు పరిమితమయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు కమలం పార్టీ భారీగా పుంజుకుంది. తిరువనంతపురంలో విజయం కమలం పార్టీ శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తోంది. కాగా గత 45 ఏళ్లుగా కేరళలో కొనసాగుతున్న ఇతర పార్టీల ఆధిపత్యం ఈ ఒక్క ఫలితంతో అంతమైపోయిందని బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. తిరువనంతపురం విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాజకీయాల్లో వాటర్ షెడ్ మూమెంట్ అంటూ అభివర్ణించారు. కమలం పార్టీ కార్యకర్తల కష్టాన్ని కొనియాడారు. వికసిత అనంతపురి నినాదంతో తిరువనంతపురం నగరాభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదిలా ఉంటే తిరువనంతపురం విజయానికి అనేక కారణాలున్నాయి. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రచారం, స్థానిక సమస్యలను లెఫ్ట్ ప్రభుత్వం విస్మరించడం, హిందూ వ్యతిరేకత, బుజ్జగింపు మత రాజకీయాలకు పెద్దపీట వేయడంతో ప్రజలు బీజేపీకి పాజిటివ్ రెస్పాండ్ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విజయంతో లెఫ్ట్ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు తెరపడినట్లేనని రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. 2026లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ గెలుపు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బూస్టప్ అవుతుందని వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తిరువనంతపురం విజయం నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడానికి బీజేపీ సన్నద్ధమవుతోంది.